ఉపవాసం ఎప్పుడైతే ఎక్కడి నుంచో కాపీ కొడతామో, అంటే వాక్యం చదవకుండా ఏదో అందరూ చేసిందే నేను చేస్తూ ఉంటాను. మన దేశంలో ఎలా ఉంటుంది, ఇలా చేస్తే అలా జరుగుద్దంట కదా, ఇది ఒకటి ఉంటుంది, మనకి ప్రతి మతంలో ఉంటుంది. అందుకని మనకేదో ఒకటి జరగాలని మనం ఏం చేస్తాం, ఇంకోటి జరిగిస్తాం. ఆ గుడికి వెళ్తే ఇలా అవుతుందంట కదా, పిల్లలు పుడతారంట కదా, అక్కడికి వెళ్ళి ఏది మొక్కుకున్నా ఆ చెట్టు దగ్గరికి కోరికలు నెరవేరుతాయట కదా. ఇది మన సంస్కృతి, మన దేశ సంస్కృతి. మీరేమి అమెరికా నుంచి ఊడిపడలా, మీరు భారతీయులే. మీరు చాలా కాలం నుంచి క్రైస్తవ భజన చేస్తున్నా మీ నరనరాల్లో ప్రవహించేది ఏమిటంటే భారతీయ రక్తం అన్నమాట. అందుకని మీరు ఆ నోట ఈ నోట కొన్ని వింటారు. విశ్వాసం ఎక్కడి నుంచి పుట్టాలి? వినుట వలన విశ్వాసం. ఏమి వినుట వలన? క్రీస్తుని గురించి నా మాట వినుట వలన, దేవుని మాట వినుట వలన విశ్వాసం పుట్టాలి. ఇప్పుడు కూడా విశ్వాసం బయట నుంచి వచ్చింది అనుకోండి, అది ఫేక్ విశ్వాసం అవుతుంది. అది ప్రాబ్లం.